పెడితే అక్కడ రిజర్వాయర్ వస్తే నెత్తి మీద కుండబెట్టినట్టే ఉంటుంది. అది అక్కడ రిజర్వాయర్ కావాలి. ఏం జరిగింది? ఇదే కాంగ్రెస్ నాయకులు పాలమూరు ఎత్తిపోతల పథకం కాకుండా దాని మీద స్టేలు తెచ్చి గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి 196 కేసులు పెట్టింది. దాంతో నా పనులు ఆలస్యమైనవి. మొన్ననే మొత్తం కొట్లాడి క్లియర్ అయినాయి. పంపులు కూడా అయిపోయినాయి. నేనే పోయి ఒత్తిన. ఇక్కడ పెద్ద వాగు మీద కట్టేది కాదు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్. అది రింగ్ బండ్ వేసుకొని కట్టుకుంటాం, నిమిషాల మీద అయిపోతుంది, పెద్ద సమస్య కాదు. మీకు తప్పకుండా లక్ష్మీదేవిపల్లిలో ఎక్కువ భూములు మునగకుండా తక్కువ భూములు మునిగేటట్టు ఆ రిజర్వాయర్ తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. అది తెలంగాణ కోసం ఇరిగేషన్ తెచ్చే దానిలో నా ప్లాన్ అది. అది ఎన్నటికైనా రావాల్సిందే, ఒక పూట వెనుక ముందు. ఈసారి మనమే గెలుస్తున్నాం. ఈసారి తప్పకుండా దాని పనులు కూడా స్టార్ట్ చేపిస్తానని మనం చేస్తూ ఉన్నాం. మీకు ఉద్దండాపూర్ నుంచి కూడా కొన్ని నీళ్ళు వస్తాయి కొన్ని ప్రాంతాలకు, ఏ షాద్నగర్ నియోజకవర్గంలో. ఒకసారి కొందుర్గులో లక్ష్మీదేవిపల్లి వచ్చిందంటే మొత్తానికి అక్కడి నుంచి బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయి. ఆ సాగునీళ్ళ బాధ కూడా పోతుంది. అనేక రకాలుగా షాద్నగర్ అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేతిలో పెట్టుకుంటే మొత్తం ఆగమాగం అవుతుంది. 10 ఏళ్ళ నుంచి అంజయ్య తిప్పలబడి ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ మంచినీళ్ళు కానీ నాతో ఒక్కొక్క మాట మాట్లాడి కొట్లాడి తెచ్చి పెట్టిన వ్యక్తి. నా ఏరియాకి ఏదైనా కావాలి చేసుకోవాలనే పేరున్న వ్యక్తి. అంజయ్య గురించి నేను మీకు ఎక్కువ చెప్పే అవసరం లేదు. అజాత శత్రువు, ఈగకు దోమకు కూడా అన్యాయం చేసే మనిషి కాదు. ప్రజల కోసం పనిచేస్తాడు తప్ప పొద్దున్న లేస్తే గీనే హైదరాబాద్ ఉంటుంది. కానీ ఆయన ఉండడు షాద్నగర్లో ఉంటాడు, హైదరాబాద్ ఉండడు. ఇక్కడనే ఉంటాడు, ప్రజల మధ్యలోనే తిరుగుతాడు. పొద్దున్న లేస్తే రోజు ప్రజలనే ఉంటాడు. ఇటువంటి మంచి మనిషిని గ్యారంటీగా మీరు కాపాడుకోవాలి. మీరందరూ 2-3 రోజులు గట్టిగా పనిచేసి అంజయ్ గారిని గెలిపించుకోండి. 100కు 100% ఇక్కడ అభివృద్ధి బాధ్యత నాది. మీరు హైదరాబాద్ దగ్గరున్నారు కాబట్టి రావడం పోవడం కూడా చాలా ఈజీ. అందువల్ల దయచేసి ఆ ప్రకారం ముందుకు పోవాలని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. లంబాడా సోదరులు ఉన్నారు. ఎన్నో ఏండ్లు మీరు మా తండాలో మా రాజ్యాన్ని ఊరేగింపులు తీసింది. ఇవ్వడన్నా ఒక గవర్నమెంట్ పట్టించుకున్నదా? ఇవాళ 3500 గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ గవర్నమెంట్ తండాలు చేసింది. అందులో షాద్నగర్లో కూడా 22 గ్రామ పంచాయతీలు లంబాడి బిడ్డలు ఇవాళ రాజ్యం వెళ్తున్నారు. లంబాడీల రిజర్వేషన్ 10% పెంచుకున్నాం. మీకు విద్యా ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. వీటన్నిటి దృష్ట్యా సేవాలాల్ జయంతిని కూడా అధికారికంగా చేసుకుంటా ఉన్నాం, బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ గౌరవం మీకు తెచ్చింది కేవలం బీఆర్ఎస్ గవర్నమెంట్ తప్ప అంతకుముందు మిమ్మల్ని 50 ఏళ్ళు మీరు కొట్లాడిన కాంగ్రెస్ గవర్నమెంట్ మిమ్మల్ని పట్టించుకోలేదు. शादनगर असेंबली हल्के से जितने भी हमारे मुसलमान बुजुर्ग भाई बहन हैं, मैं आप तमाम लोगों को सलाम करता हूं। आपको अदबन गुजारिश करता हूं कि यहाँ शादनगर असेंबली हल्के से अंजय साहब को जिताइए। वो एक अच्छा संजीदा शख्स है, अमन पसंद एमएलए है और शादनगर को आगे ले चलने वाले हैं। मैं आप लोगों को एक बात याद दिलाऊंगा। तेलंगाना के लिए जब हम लड़ रहे थे, हम लोग जब जद्दोजहद कर रहे थे, हमारे इब्राहिम साहब भी हमारे साथ थे। मैं कई बार शादनगर में आया, मेरा तकरीर भी हुआ यहाँ पे। उन दिनों मैं कह रहा था तेलंगाना के हमारे जो जंग है हम लड़ रहे, इसमें नेकी है, नीयत है, इंसाफ है। अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है, ज़रूर तेलंगाना हासिल हो जाएगा। अल्लाह का करम हुआ, तेलंगाना हासिल हुआ। 10 साल से तेलंगाना एक अमन पसंद रियासत देश के सामने पेश आया। आप लोग याद कीजिए, कांग्रेस हुकूमत के दौरान कदम कदम पर दंगे फसाद होते थे। अभी हमारे 10 साल के दौरान एक बार भी हैदराबाद में कर्फ्यू नहीं लगा। हम अमन से लेके जा रहे, सभी को साथ लेके जा रहे। मैं और एक बात भी आपके कान पे डालना चाहूंगा। हमसे पहले लगातार 10 साल कांग्रेस का हुकूमत था इस रियासत में। अक़लियती बहबूदी के लिए, माइनॉरिटी डेवलपमेंट के लिए उन्होंने जो पैसा खर्च किया, जो रकम खर्च किया, 10 सालों में सिर्फ 2000 करोड़ खर्च किया। हमारे 10 साल में हम लोगों ने उसी जगह 12000 करोड़ रुपए खर्च किया।